అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. పాపం పెరిగినప్పుడు అంధకారం విస్తరిస్తుంది. అప్పుడు దేవతల సైతం చేతులెత్తేసినప్పుడు ఓ మహాశక్తి జనించింది. ఆ మహాశక్తే మహాకనకదుర్గ. ఆమె చూపు మృదువైనదైనా ఆమె శక్తి అపారమైనది. అలా పూర్వం ఈ శక్తి మహిషాసురుణ్ణి ఎదిరించి 9 రోజుల పాటు తీవ్రంగా పోరాడి 10వ రోజున ఇంతటి బలమైన రాక్షసుణ్ణి వధిస్తుంది. మహిషాసురుని వధించిన దుర్గమ్మ తల్లి మహిషాసుర మర్దినిగా పేరుగాంచింది. ఈరోజు వీడియోలో మహిషాసురుని మర్దినిగా అమ్మవారు పేరుగాంచిన కథ గురించి తెలుసుకుందాము. రంభుడు అనే రాక్షసుడికి మహిషం అనే గేదెకి జన్మించిన వాడే మహిషాసురుడు. మహిషాసురుడు తనకు మరణం రాకుండా ఉండేలా వరం పొందాలని బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాను. ఆ కఠోర దీక్షకు బ్రహ్మ ప్రసన్నులై వరం ప్రసాదించాను. మానవుల చేత కానీ, దేవతలు చే కానీ, పశుపక్షాదుల చే కానీ ఆ అసురుడికి మరణం రాబోదు అని వరము ఇచ్చి అదృశ్యమాయెను. ఈ మహిషాసురుడు ఒక రాక్షసుడికి గేదెకి జన్మించడం చేత ఇతనుకు రూపాలను మార్చుకునే శక్తి కలదు. తనకి నచ్చిన విధంగా రూపాంతరం చెందుతూ అతి బలవంతుడుగా ఈ రాక్షసుడు ఎదిగాడు. ఇంతటి బలము కలిగిన రాక్షసుడికి బ్రహ్మ వరము కూడా తోడవ్వడంతో ఈ మహిషాసురుడు దేవతల రాజ్యంపై దండెత్తి ఒక్కొక్క దేవరాజ్యాన్ని తన రాక్షస రాజ్యంగా మార్చుకోవడం ప్రారంభించాడు. దేవతల రాజు అయిన ఇంద్రుడు మరియు ఇతర దేవతలు మహిషాసురుడి దాడికి భయపడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయించాను. అప్పుడు వారి ఆగ్రహం, శక్తి కలిసి ఒక అద్భుత కాంతి రాశిగా మారింది. ఆ కాంతి నుండి ఉద్భవించింది ఒక శక్తి స్వరూపిణి. ఆమె మహాకనకదుర్గ, దుర్గామాత. మెరుపులతో మెరిసే కళ్ళతో, 10 చేతుల్లో దివ్య ఆయుధాలతో సింహాన్ని వాహనంగా చేసుకొని ఆమె శక్తి స్వరూపిణిగా వచ్చి నిలిచింది. అప్పుడు దుర్గమ్మ ఉరుములా గర్జించి మహిషాసురునిపై యుద్ధం ప్రారంభించింది. మంచి చెడు మధ్య యుద్ధం మొదలైంది. అప్పుడు మహిషాసురుడు రూపాలను మార్చి తన గేదె సేనతో తన సైన్యాన్ని విస్తరింపచేశాడు. అయినను దుర్గమ్మ శక్తి ముందు తేల్చుకోలేకపోయింది ఆ రాక్షస సైన్యం. దుర్గమ్మ ప్రతి అడుగు మాయను, అహంకారాన్ని, భయాన్ని నాశనం చేసింది. ఆయుధాలతో సింహంతో పాటు ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. 9 రోజుల పాటు భీకర యుద్ధంలో ఆఖరి రోజు మహిషాసురుడు తన అసలైన రూపంలో పోరుకు దిగాడు. అంటే తన భయంకరమైన గేదె స్వరూపాన్ని దాల్చాడు. కానీ ఒక ఉగ్రనాదంతో దుర్గమ్మ తన త్రిశూలంతో అతని గుండె చీల్చింది. ఆ దుష్టత్వానికి ముగింపు వచ్చింది. విశ్వం ఉత్సవంలో మునిగిపోయింది. ధర్మం తిరిగి స్థాపితమైంది. ఆ తల్లి అప్పుడు జగతికే తల్లి అయింది. ఆనాడు దుర్గమ్మ చేసిన వాగ్దానం, ఎప్పుడైనా అధర్మం పెరిగితే నేను తిరిగి వస్తాను. అప్పటి నుండి సమస్త దేవతాగణాలకు, మానవాళికి పోషకరాలుగా, తల్లిగా, సంరక్షకురాలిగా, అశుభాన్ని నాశనం చేసే శక్తిగా నిలిచింది మహాకనక దుర్గా అమ్మ. అమ్మ దుర్గమ్మ, అజ్ఞానంలో మాకు జ్ఞాన మార్గదర్శివి నీవు. మా హృదయాల్లో తల్లి స్వరూపానివి నీవు. నీ కరుణా దృష్టి మమ్ములను ఎల్లప్పుడూ కాపాడుతుంది. నీ ఆశీస్సులు మా జీవితానికి మార్గదర్శనం కావాలి అమ్మా దుర్గమ్మ. జై మాతాది. మనస్ఫూర్తిగా విన్న భక్తులకు ఆ తల్లి కటాక్షం తప్పక లభించును. సర్వే జన సుఖినో భవంతు, శుభం భవతు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. దయచేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.